హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ రిలీజ్ అయిన 3 సినిమాలు సెకండ్ డే అన్ని కంప్లీట్ చేసుకున్నాయి విత్ గుడ్ కలెక్షన్స్. సినిమాకి టాక్ ఎలా అయితే వచ్చాయో సెకండ్ డే కలెక్షన్స్ కూడా అలానే వచ్చాయి. యావరేజ్ టాక్ తెచ్చుకున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి డ్రాప్ అవగా గమ్ గమ్ గణేష్ పై ఇంకా బేబీ మేనియా కంటిన్యూ అవుతుంది. ఇక పాజిటివ్ టాక్ తెచ్చుకున్న బజే వైవేగం ఫిల్మ్ డబుల్ గ్రోత్ ని చూపిస్తూ దుమ్ము లేపింది. నాకు తెలిసి RX100 మూవీ తర్వాత డే 1 కంటే డే 2 బెటర్ గా పర్ఫార్మ్ చేసిన కార్తికేయ సినిమా అయితే విశ్వక్సేన్ సినిమా కూడా మినిమం కలెక్షన్స్ తోనే డ్రాప్ అయింది. సో లేట్ చేయకుండా ఈ 3 సినిమాల 2 డేస్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఏంటో ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతాయో క్లియర్ గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ముందుగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విషయానికి వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు స్టేట్స్ లో డే 1 3.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ సాలిడ్ గా ఓపెన్ అయిన ఈ ఫిల్మ్ డే 2 1.5 షేర్ తో గట్టిగానే డ్రాప్ అయింది. బట్ ఈ టాక్ ఏది పర్వాలేదనే చెప్పాలి. డే 2 నైజంలో షేర్ 72 లక్షల రేంజ్ లో ఉండడం విశేషం. మిగిలిన అన్ని ఏరియాస్ లో బాగా డ్రాప్ అయింది ఈ ఫిల్మ్. ఏరియాల వారీ చూసుకుంటే 2 డేస్ కి గాను నైజంలో 1.8 కోట్లు, ఇక్కడ మరో 1.4 కోట్ల షేర్ రావాలి. ఇక సీడెల్లో 2 డేస్ కి గాను 1 కోటి షేర్ రాగా మరో 40 లక్షల షేర్ కలెక్ట్ చేస్తే ఇక్కడ బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. ఇక 2 డేస్ కి గాను ఉత్తరాంధ్రలో 63 లక్షలు, ఈస్ట్ లో 40 లక్షలు, వెస్ట్ లో 32 లక్షలు, గుంటూరులో 38 లక్షలు, కృష్ణాలో 29 లక్షలు అండ్ నెల్లూరులో 22 లక్షల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 2 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 5 కోట్లు దాటగా గ్రాస్ 9 కోట్లు దాటింది. తెలుగు స్టేట్స్ లో బిజినెస్ 8.3 కోట్లు కావడంతో మరో 3.3 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే ఇక్కడ బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 35 లక్షలు అండ్ ఓవర్సీస్ మొత్తం మీద 80 లక్షల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 2 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 6.3 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 12 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 11 కోట్లు కావడంతో మరో 4.7 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే క్లీన్ హిట్ అనిపించుకుంటుంది ఈ ఫిల్మ్. ఈ రోజు కూడా ఆల్మోస్ట్ సెకండ్ డే రేంజ్ లోనే పర్ఫార్మ్ చేస్తే వీకెండ్ మంచి నెంబర్ తోనే ముగించుకుంటుంది. ఇక గంగం గణేష్ విషయానికి వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర డే 1 తెలుగు స్టేట్స్ లో 60 లక్షల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ డే 2 64 లక్షల షేర్ తో గ్రోత్ చూపించడంతో 2 డేస్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. నైజంలో 56 లక్షలు, సీడెడ్ అయిన ఆంధ్రలో 68 లక్షలు కలెక్ట్ చేయడంతో 2 డేస్ షేర్ తెలుగు స్టేట్స్ లో 1.2 కోట్లకి చేరుకోగా గ్రాస్ 2.5 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బిజినెస్ 4.5 కోట్లకి చేరడంతో ఇక్కడ మరో 3.3 కోట్ల షేర్ రావాలి. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ మొత్తం మీద మరో 22 లక్షల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 2 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 1.4 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 3 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 5.5 కోట్ల రేంజ్ లో ఉండడంతో హిట్ అనిపించుకోవాలంటే లాంగ్ రన్ లో మరో 4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయక తప్పదు. ఈ రోజు ఎలా పర్ఫార్మ్ చేసినా లాంగ్ రన్ కి చాలా వరకు హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇక బజే వైవేగం విషయానికి వస్తే డే 1 గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మీద ఉన్న హైప్ సెకండ్ డే ఈ సినిమాకి ట్రాన్స్ఫర్ అయింది. డే 1 తెలుగు స్టేట్స్ లో 35 లక్షల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ డే 2 వచ్చేసరికి 1 కోటి వరకు షేర్ ని కలెక్ట్ చేస్తూ మెంటల్ మాస్ గ్రోత్ చూపెట్టింది. దాంతో షేర్స్ అనేవి ఇలా ఉన్నాయి. నైజంలో 60 లక్షలు, సీడెడ్ అయిన ఆంధ్రలో 70 లక్షలు కలెక్ట్ చేయడంతో 2 డేస్ షేర్ తెలుగు స్టేట్స్ లో 1.3 కోట్లకి చేరుకోగా గ్రాస్ 2.7 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బిజినెస్ 3.4 కోట్లకి చేరగా మరో 2 కోట్ల 10 లక్షల షేర్ ని కలెక్ట్ చేస్తే ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ మొత్తం మీద 25 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేస్తూ డే 2 ఇక్కడ 5 లక్షల వరకు గ్రోత్ చూపెట్టింది. అలా ఈ మూవీ 2 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 1.5 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 3 కోట్ల రేంజ్ లో ఉంది. సో 4.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను ఈ ఫిల్మ్ హిట్ అనిపించుకోవాలంటే లాంగ్ రన్ లో మరో 3 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేయాల్సి ఉంది. ఈ రోజు అగైన్ గ్రోత్ చూపెట్టే ఛాన్స్ ఉండడంతో వీకెండ్ కల్లా ఒక 3 కోట్ల షేర్ ని టచ్ చేయగలిగితే లాంగ్ రన్ లో టార్గెట్ పెద్దగా ఉండదు. మంచి ప్రాఫిట్స్ తోనే ఎండ్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి ఎలా పర్ఫార్మ్ చేస్తుందో చూడాలి. సో గైస్, దట్స్ ద వీడియో. ఇది 3 సినిమాల 2 డేస్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ 3 సినిమాలు ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.